అరుణాచలం అంటేనే అగ్నిలింగం, అంతా జ్యోతి స్వరూపం. కాబట్టి అందుకనే ప్రతీకగా అక్కడ ఏం చేస్తున్నారు, అఖండ జ్యోతి వెలిగిస్తారు ప్రత్యేకత. అయితే ప్రతీకాత్మకం అది, స్థూలంగా చూసేదంతా ప్రతీకాత్మకమే. నీ హృదయంలో దర్శించేది మాత్రమే సత్యం. ఆ హృదయంలో ఏ దర్శనం అయితే కలిగిందో ఆ దర్శన స్థితిలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి అంటే ప్రతిరోజు నిద్రావస్థలో కూడా ఎలా ఉండాలి, నీ హృదయ స్థానంలోకి చేరుతున్నావు కదా. పరమాత్మ మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ప్రతిరోజు మానవుడు హృదయ స్థానంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు గాఢ నిద్రలో. కానీ అక్కడ ఆ పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపం, ప్రకాశ స్వరూపం హృదయంలో నిశ్చలంగా ప్రకాశిస్తుంది. ఆ దర్శనంతో ఉండవలసిన వాడు విషయంతో కూడిన నిద్రలోకి చేరు. రెండు హృదయ స్థానంలోనే ఉన్నాయి. ఒకటేమో చీకటి రూపంలో ఉంది, రెండోదేమో ప్రకాశ రూపం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు ఉన్మీలితం ఏనా. అంటే నిద్రపోయేటప్పుడు ఏం చేస్తున్నాడు మనం, ఈ కళ్ళు పైకి తిరిగిపోతున్నాయి. చూసుకోండి, మీకు ఎవరికైనా సరే నిద్రపోయేవాడిని కళ్ళు పెట్ట తీసి చూడండి, కళ్ళు పైకి ఉంటాయి. చక్షురు ఉన్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి సమాధి నిష్టలో కూడా నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావట, ఆ చక్షురు ఉన్మీలితం ఏన కళ్ళు పైకి తిప్పేసి గాఢ నిద్రావస్థలో ఉన్నట్టుగా ఎందుకనిట చీకట్లో మునిగిపోకూడదు. మరి ప్రకాశ స్థితిలో ఉండాలి. ప్రకాశమే నేనుగా నిలబడి ఎవడైతే తెలివి కలిగి ఉన్నాడో, ఎరుక కలిగి ఉన్నాడో, జ్ఞానాన్ని నిలబెట్టుకున్నాడో వాడు సమాధి. ఎవరికైతే ఆ ప్రకాశ దర్శనం లేదు, ఎవరికైతే చీకట్లో మునిగిపోయిన అనుభవం వచ్చేసింది, అప్పుడు వాడేమైపోయాడంటే స్థూల శరీరమే నేనుగా, శవమే నేనుగా ఉండిపోయాడు. కాబట్టి ప్రతిరోజు శివ దర్శనం చేస్తున్నాడు మన హృదయ స్థానంలో, కానీ చీకట్లో మునిగిపోవడం వల్ల గ్రహించలేదు. కాబట్టి నిద్ర కాదయ్యా, అది సమాధి.